ఏంటండి ఇది పదవులట, నామినేటెడ్ పదవుల పందారు మొదలవుతుందట. చాలామంది ఆశావహులు ఉన్నారు. ఏదో రేషియో ఉందట, మీకు 60 అట, జనసేనకి 30 అట, వీళ్ళకి బీజేపీకి 10% అట. కానీ ఇందులో లొల్లి తప్పదు, ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ పోస్టులు ఉన్నాయి అని చెప్పి. సార్ ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కూడా 3 పార్టీలకి, పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకి, కేడర్కి చిన్న చితక నుండి పెద్ద 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 పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ 5 ఏళ్లలో. కాబట్టి కష్టపడిన కార్యకర్త పదవి ఆశించడం ధర్మం. అలాగే కష్టపడిన కార్యకర్తను గుర్తించి పార్టీ, ప్రభుత్వం, 3 పార్టీలు కూడా గౌరవించడం, వాళ్ళని సాటిస్ఫై చేయడం అవసరం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేయలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు. ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు, పని చేయలేదు, వర్క్ చేయలేదు. పోరాటం, యుద్ధం, నిరంతర యుద్ధం, 24/7 యుద్ధం చేశారు. కాబట్టి యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ అధికారాన్ని, ఆ ప్రతిఫలాన్ని ఆ క్యాడర్కి పంచడం ఆ పెద్ద ఆయనకి తెలుసు. దాంట్లో లొల్లి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు క్లియర్గా. ఇంకా రేషియో అనేది ఎట్లా ఉంటుందనేది మనం బయటికి చెప్పలేము. అది బాబు గారు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు, మోడీ గారు చెప్పలేదు కదండి. ఆల్రెడీ రేషియో బయటకు వచ్చింది, 60-30-10 అట. ఇందులో వేరే ఆలోచన అంటే అది బాబు గారి నోట్లోంచి కానీ, పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి కానీ, లేదా బీజేపీ నోట్లోంచి కానీ రాలేదు. అది ఊరికే మన మీడియాలో చక్కర్లు కొడుతుంది, అది వాస్తవమే అండి. బట్ ఏదో రేషియోలో ఖచ్చితంగా పదవులు అనేవి కార్యకర్తలకు దక్కుతాయి. కార్యకర్తలందరూ మళ్ళీ రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేసి, ప్రజలకు సేవ చేసి, మన్నలు పొంది మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం, పార్టీలు ఆలోచిస్తున్నాయి. మా ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పక్షాలు కూడా ఆలోచిస్తున్నాయి. అందరు ప్రజల్ని తృప్తిపరచడం ఎంత ఇంపార్టెంటో, పార్టీ క్యాడర్ని తృప్తిపరచడం కూడా అంతే ఇంపార్టెంట్. 2 బేరీజ్ వేసుకోవాలి, 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే ప్రజలు, కార్యకర్తలు మమేకం అవుతారు. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజల్లోకి పార్టీలు ఇంకా చొచ్చుకుని వెళ్ళి ప్రభుత్వం చేసే మేలుని, ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజల గుండెల్లోకి చేరవేసే కార్యక్రమాన్ని భుజానికి వేసుకోవడంలో వాళ్ళు ఇంకా కార్యోన్ముఖులు అవుతారు, చురుకుగా ఉంటారు. కాబట్టి ఈ పదవులు ఇవ్వడం, పంచుకోవడం మా సొంత విషయం. వాళ్ళకి ఎందుకంటే లొల్లి అవుతుందని వాళ్ళు కళ్ళబొల్లి కవులు చెప్పడం, గోడ మీద పిల్లిలాగా, గోతికాడ నక్కలాగా కాచుకుని తెలుగుదేశంలో ముసలం పుడుతుంది, జనసేనకి తెలుగుదేశానికి విరోధం వస్తుంది, లేకపోతే బీజేపీకి వీళ్ళకి విరోధం వస్తుంది, ఇటువంటి పగటకలను ఎందుకు అంటున్నా నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారంటే రానున్న రోజుల్లో చాలా వైలెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా ఆయన అయితే ఫేస్ చేయడం కష్టం. ఆయనకు 11 సీట్లు వచ్చినాయా, 1 సీట్ వచ్చిందా అన్నది కాదు. ఆయన వ్యూహం వేరే రకంగా ఉంది. అందుకనే ఢిల్లీలో ఆయన హడావిడి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏంటో చూపిస్తారు అన్నది వాళ్ళ కేడర్ విశ్వాసం. మీకేమైనా భయం ఉందా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యూహాలన్నీ చూసాం. వై నాట్ 175 అన్నారు, చూసాం. ఏమైంది? ఏకాదశంలోకి వచ్చాడు. ఏకాదశి 11 ఏకాదశి అంటే 11 సార్. ఓకే, 11 మిగిల్చుకున్నాడు, పండగ చేసుకుంటున్నాడు 11తో. ఈ 11 పట్టుకుని ఆయన ఏమి వ్యూహం చేస్తాడు, ఏమి ఉద్ధరిస్తాడు, ఎవరిని బెదిరిస్తాడు, ఎవరిని ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయే పరిస్థితి ఒక్క 3 నెలల్లో మీరు గమనిస్తారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ పూర్తిగా వ్యానిష్ అయిపోద్ది. లక్ష్మీ పార్వతి పెట్టిన పార్టీ ఏ విధంగా కనుమరుగైపోయిందో, కాలగర్భంలో కలిసిపోయిందో, వైసీపీ పార్టీ అదే విధంగా కలిసిపోబోతుంది. ఒక్క కార్యకర్త కూడా పార్టీలో మిగిలేటట్టు లేరండి. నేను చెప్తున్నా, ఈవేళ నేను 4-5 నియోజకవర్గాల్లో టచ్ లో ఉంటాను కార్యకర్తలతో. వైసీపీలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీలు, జడ్పీడీసీలు, ఇతర క్యాడర్ క్యూ కడుతున్నారు మా ఎమ్మెల్యేల దగ్గర వచ్చి. మా తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గరికి, జనసేన ఎమ్మెల్యేల దగ్గరికి, బీజేపీ బాబు మమ్మల్ని చేర్చుకోండి, మేము ఉండలేము, అక్కడ వచ్చేస్తాం, తప్పు అయిపోయింది. కానీ మా ఎమ్మెల్యేలు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మా అధిష్టానం ఇంకా వాళ్ళకి మరి ఏం చెప్పిందో నాకు తెలియదు. ఈవేళ చేర్చుకుంటామని గేట్లు ఎత్తితే ఒక్క కార్యకర్త మిగలడు. కానీ తెలుగుదేశం ట్రాక్ రికార్డ్ అలాంటిది కాదు. 70 లక్షల మంది కార్యకర్తలు
ఒక్కడంటే ఒక్కడు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ వాళ్ళు కూడా అవ్వలేదు. గతంలో అలాగే కేసులు అనుకున్నారు కదండి, భయపడ్డారు. 30 సంవత్సరాలు మాకు అడ్డు లేదు, అసలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది, జనసేన పార్టీ అసలు ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా, ఏమైంది కట్ చేస్తే? అంతే కదండి, అంతే కదా. మేము అట్లా విర్రవీగే పార్టీ కాదు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది కార్యకర్తలతో ఒక పెద్ద కుటుంబం ఇది. అలాగే జనసేన పార్టీ కూడా 10 ఏళ్ల నుండి వాళ్ళ అసలు జనసేన కార్యకర్తను ఎవరైనా మారుస్తాడా సార్? టీడీపీ కార్యకర్తను ఎవరైనా మారుస్తారా? జరుగుతుంది. ఈవేళ పార్టీ మార్చే కార్యకర్తలు ఎక్కడ ఉన్నారండి? కాదండి, మార్చకపోవడం పార్టీ మార్చే మీ ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళిపోలేదా గతంలో? ఏమండి, మీ ఎమ్మెల్యేలు వాళ్ళు వైసీపీకి వెళ్ళలేదా ఎవరు మీ నాయకులు? అధికారం అదేనండి, నాయకులు పోతారు సార్, కేడర్ పోదు సార్, మీరు దయచేసి ఆలోచించాలి. కానీ ఇప్పుడు వైసీపీకి ఉన్న గండం ఏంటంటే వాళ్ళ కేడర్ కూడా పోయే పరిస్థితి వచ్చింది. నేను అదే చెప్తున్నాను. ఓకే, ఈ వైసీపీకి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఉన్న తేడా ఏంటంటే ఒక్కడున్నా కూడా బీజేపీ జెండా పట్టుకుని గ్రామంలో తిరుగుతాడు. ఓకే, అలాగే ఒక్కడున్నా కూడా తెలుగుదేశం జెండాను ఆ భుజానికి ఎత్తుకుని తిరుగుతాడు. ఒక్కడున్నా కూడా జనసేన జెండాను భుజానికి ఎత్తుకుని తిరుగుతాడు. కార్యకర్త మారడండి 3 పార్టీలో. కానీ వైసీపీ పార్టీలో వాళ్ళ కార్యకర్తలు కాదు కదా, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, లేకపోతే జనసేన కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నిండా కలగూర కంపది, ఎరువు వచ్చిన సొత్తు అది, అరువు తెచ్చుకున్న సొత్తు అది, అది అద్దె కొంపలాంటి పార్టీ, అది కాలిపోతున్న ఇల్లు లాంటిది, మునిగిపోతున్న ఓడ లాంటిది. ఆ పార్టీలో ఉండలేము బాబోయని బెంబేలెత్తుతున్నారు. ఓకే, ఓకే. కాబట్టి మీకు ఇంకో సార్ ఇప్పుడు పేర్ల విషయం ఒకటి చెప్పాలి సార్. ఇక్కడ చెప్పండి. ఈ రాష్ట్రంలో తెలుగు నేలలో గుర్రం జాషువా గారు మహాకవి, అదే విధంగా కుసుమ ధర్మన్న కవి, డాక్టర్ బోయి భీమన్న గారు, అలాగే ఈ దేశ స్వాతంత్రోద్యమానికి 226 ఎకరాలు దానం చేసినటువంటి బలుసు సాంబమూర్తి గారు, ఇటువంటి మహానుభావుల పేర్లు పెడితే ప్రజల్లో ఇంకా ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం కలుగుతుంది. పార్టీ ప్రభుత్వం యొక్క బలం పెరుగుతుంది. అలాగే పెద్దలు చెప్పారు రెడ్ బుక్ గురించి. ఇంకొక రెడ్ బుక్ ఉంది సార్, ప్రపంచంలో మొట్టమొదటి రెడ్ బుక్. దాన్ని పర్షియా దేశంలో పుట్టింది. దాన్ని లాల్ కితాబ్ అని అంటారు. అంటే పాపాలకు పరిహారాలు చూపించే గ్రంథం అది, రెమెడీస్ చూపించే గ్రంథం. అలాగే మా లోకేష్ గారు రెడ్ బుక్ కూడా మా లోకేష్ గారు రెడ్ బుక్ చూస్తుంటే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి బ్లడ్ పడిపోతుంది. ఆ రెడ్ బుక్ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసేది, పరిహారం చేసేది, ప్రక్షాళన చేసేది. ఓకే, ఓకే, ఓకే. వెంకటేశ్వర గారు, ఏంటి వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతున్నదట, క్యాడర్ అంతా అవుట్ అవుతున్నదట? ఇప్పుడు పరిపాలన